మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్నాం. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సామాన్యులకు ఈ రోజు అయితే అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఆగస్టు 16వ తేదీన ఉదయం 8:40 గంటలకు కందుకూరు ఎమ్మెల్యే అయినటువంటి ఇండు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఒకసారి ఈ రోజు జనాలు ఎంత బాగున్నారంటే ఇంక రోజు రోజుకి ఎలా ఉంటారో. సో ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ అయితే ఈ రోజు ఓపెన్ అవడం జరిగింది. ఒకసారి ప్రజల మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ అయితే ఈ రోజు ఓపెన్ అయింది. సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా ఆనందంగా ఉంది మేడం. ఇతర ఊర్ల నుంచి పనులకు వచ్చే వాళ్ళు అందరూ బాగా చాలా ఆనందంగా ఉంది. బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజు అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది సార్, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది మేడం. పేదల కోసం 5 రూపాయలు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఇట్నే కంటిన్యూ చేస్తే పేద ప్రజలందరూ కూడా దేవాలయాల దగ్గర రోడ్లమ్మడి కూర్చొని భిక్షాటన చేసే రోజులన్నీ పోయి పేద ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఒక విజనరీ తోటి పేదరికం లేకుండా భిక్షాటం తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ డోనర్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి, చాలా కార్యక్రమాలకు కూడా డొనేషన్స్ అన్నా క్యాంటీన్ కానీ ఇచ్చినట్లయితే పేద ప్రజలకి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం అదే. ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎలా ఉంది పెద్దాయన? హోటల్లో లాగే ఉందా? సూపర్ గా ఉంది. ఇలా పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిది అనిపిస్తుంది. ఎంత పుణ్యం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది, ఎలా ఉంది మీకు? బాగా ఉంది. ప్రజలందరూ వచ్చారు, చూశారు, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? బాగున్నా. సో హోటల్లో మనం తింటాం కదా సార్, అలా ఉందా లేకపోతే మనం ఇంట్లో చేసుకునే విధంగా ఉందా? బాగుంది. ఇంట్లో చేసుకున్నట్టు బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ గా అయితే ఉంది. ఈ రోజు అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ రోజు ఇంత మంది జనాలు అయితే ఉన్నారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, హోటల్ లాగే ఉంది. సో మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అలా కూడా ఉంది, చాలా బాగుంది. మా లాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మెనూ ఏంటి ఈ రోజు అని. ఏంటి సార్ మెనూ? ఇడ్లీ, ఉప్మా, పూవి, చట్నీ, కుర్మా, మిక్చర్, స్వీట్. ఈ రోజు అయితే చాలా రకాలు చేసేసారు. సో ఏదైనా ఐటమ్ వచ్చి 5 రూపీసా? 7 ఐటమ్స్ మొత్తం. ఏ ఐటమ్ అయినా 5 రూపీస్, అన్ని కలిపి 5 రూపీసా? ఏ ఐటమ్ 5 రూపీస్. ఓకే, ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ 5 రూపీస్ అంట. సో ఈ రోజు వచ్చేసి ఉప్మా, ఇడ్లీ, పూరి, సో పొంగలి అయితే మన దగ్గర. సో 3 పీసులు వచ్చి అంటే 3 ఇడ్లీ వచ్చి 5 రూపాయలు అంట. సో చాలా బాగుంది. చాలా మంది జనాలు అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న జనాలు అయితే ఈ రోజు తినడం అయితే స్టార్ట్ చేస్తుంది. మామూలుగా ప్రతి ఒక్కరికి ఇడ్లీ తినాలి, దోశ తినాలి, పూరి తినాలి, ఉప్మా తినాలి అనుకుంటారు. కానీ ఇక్కడ అన్ని ఉన్నాయి, రోజు రావచ్చు, మనకి నచ్చింది అయితే తినొచ్చు. ఎలా ఉంది పెద్దాయన? బాగుంది. మన హోటల్లో లాగే ఇంట్లో లాగే ఉందా? థ్యాంక్ యూ పెద్దాయన. టేస్ట్ ఎలా ఉంది పెద్దాయన? బాగుందమ్మా. మనం ఇంట్లో చేసుకునే విధంగా ఉందా? బాగుంది. ప్రతిది 5 రూపాయలు అంటున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటది. ఇది ఆయన ఉన్నప్పుడు అసలు రాలా, తీసేసాడు ఉండదు. ఇప్పుడే మళ్ళీ మనకి పెట్టింది. 10 రూపాయలైనా ఇబ్బంది లేదు, పెట్టినా కూడా ఏ క్లాస్ కు ఉంది. 10 రూపాయలైనా కూడా చాలా మంది ఈ అడ్డగడ కూలి పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే 100 రూపాయలు లేని భోజనాలు రావు. ఈ మహానుభావుడు 5 రూపాయలకి పెట్టిన దాని వల్ల మాలాంటి పేదలందరికీ చాలా ఉపయోగపడుతుందమ్మా. ఒక్కొక్క టైంలో ఇంట్లో భోజనం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడికి వచ్చి మేము సంతృప్తిగా చేసిన కాడికి తిన్నామమ్మా. అది మాకు చాలా హ్యాపీ అండి. టేస్ట్ ఎలా ఉంది పెద్దాయన? చెప్పేదా దొరకు బాగుందా? భలే బాగుందా దొరగారు? రాబతంగా తింటున్నాం దొరగారు. నీ చేతి చొరవ మంచిది దొరగారు. బాకు బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నాం దొర. ఏం పర్వాలేదు దొర, నిన్నేం అనుకో, బాగా చేసి దొర. చూసారు కదండి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. సో ఈ రోజు స్టార్టింగ్ అన్నమాట. సో ఈ రోజు అయితే చాలా మంది జనాలు వచ్చారు, ఇంకా రోజు రోజుకి ఇంకా వస్తూనే ఉంటారు. సో మళ్ళీ మేము రోజు చూపిస్తాము. సో వీళ్ళందరూ మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఒక పెద్ద అయితే మాట్లాడారు. సో దొరికి అంటే డైరెక్ట్ గా మన చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పేస్తున్నారు, దొర చాలా బాగుంది, సో చాలా నీట్ గా ఉంది, ఇలా పెట్టడం మాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి నా వీడియో పెద్దానికి
దొరగారికి పోతుందా? సో దొరగారు చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు నా వీడియో చూడాలి అని చెప్పి చంద్రబాబు గారిని అయితే కలవరిస్తున్నారు ఈ పెద్ద ఆయన అయితే. సో బాగా చెప్పారు, బాగుందని చెప్పి అందరూ చెప్తున్నారు. సో ఈ పెద్ద అయితే ఇంకా చాలా స్పెషల్ గా అయితే చెప్పేశారు. ప్రజెంట్ అయితే అన్నా క్యాంటీన్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. సో మన కందుకూరులో అయితే అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.